వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో ముద్దుల చిన్నారి. ఇప్పుడు మనం గులాబీ పూలు చేస్తున్నామండి. స్వీట్ మా పిల్లలకు చాలా ఇష్టము. ఏదో ఒకటి ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఏదో ఒకటి తినాలనుకుంటున్నారు. సో చాలా లాంగ్ టైం అయింది నేను చేసి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే, ఇది మైదా పిండి. ఏనానా మైదా పిండి ఒక గ్లాసు తీసుకున్నానండి. దీన్ని ఇలా జల్లి పెట్టుకునేసాం. 2 గ్లాసెస్ తీసేసుకున్నాం. నా బంగారు తల్లి హెల్ప్ చేస్తుంది. 2 గ్లాసెస్ మైదా పిండి తీసేసుకున్నానండి. దీన్ని కొంచెం జల్లి పెట్టేసుకున్నాము. అది ఇక్కడ కింద పెట్టాలి. ఓకే, ఇదిగో బియ్యం పిండి 1 గ్లాస్ అండి. 2 గ్లాసులు మైదా పిండి వేసిన తర్వాత 1.5 గ్లాస్ మనం బియ్యం పిండి తీసుకున్నామంటే ఎక్కువ తీసుకోకూడదు. కొంచెం తక్కువ తీసుకున్నాం అనుకోండి, గట్టికి కాకుండా మంచిగా ఉంటాయి. సో పెట్టేసిన ఏమైనా ఉంటాయేమో అని కదా జల్లెడ పెట్టుకుంటే బెస్ట్ కదా అండి. ఓకే, మేము ఇద్దరు నా చిట్టి తల్లి కూడా జల్లి పెట్టేస్తుంది. అది చెప్పు తల్లి. ఓకే, చూడండి 1 గ్లాసు షుగర్ తీసుకునేసినాను. మనం మిక్సీ పట్టేసుకుందామండి. 1 గ్లాసు షుగర్ని మిక్సీ పట్టేసుకుందాం. గ్లాసు షుగర్ పౌడర్ అండి. షుగర్ తీసుకున్నాం కదండి, ఇలా మిక్సీ పెట్టుకుంటే పౌడర్ వస్తుంది. దీన్ని ఇలా మనము కలుపుకునేద్దాము. ఓకే, ఏమో చిట్టి తల్లి నాకు హెల్ప్ చేస్తుందంట. ఓకే ఓకే, ఎక్కువ స్వీట్ కావాలంటే కూడా ఇంకొక 1/2 కప్పు కలుపుకోవచ్చండి. మేము నార్మల్గా తింటాం కాబట్టి మాకు చాలు, అంత షుగర్ ఎక్కువ తీసుకోము. దీన్ని ఆగు అమ్మ. షుగరు, మైదా పిండి, బియ్యం పిండి, షుగరు బోమ్మ కలుపుకునేద్దామండి. బాగా అంతా కలుపుకుందాం. కొంతమంది ఎగ్ కూడా వేసుకుంటారండి. నేను ఎగ్ వేయట్లేదు, వైట్ ఎగ్ వేసుకోవచ్చు మనము. నేను ఎగ్ కూడా వేసుకోలేను. ఈ 3తోనే నేను గులాబీ పూలు రెడీ చేస్తాను. చూద్దాం. మా గుడ్డి తల్లికి బాగా హ్యాపీగా ఉంది, హెల్ప్ చేస్తుందని కదా నాన్న. అమ్మకి హెల్ప్ చేస్తున్నావా? హ్యాపీయా? చెప్పు, అమ్మకి హెల్ప్ చేయాలంటే హ్యాపీగా ఉంటుందని. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కలుపుకునేస్తాను. ఇవి కలుపుకున్న తర్వాత చూసుకున్నాం. ఓకేనండి, ఇట్లా మంచిగా ఆగాగు. ఇలా బాగా కలుపుకోవాలండి. నా షేపులో ఇట్లా చూడ నీట్గా వస్తుంది. ఆగమ్ము. ఇలా కలుపుకునేసి మనం చూడండి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా జారాలండి. ఇట్లా జారింది అనుకో, దానికి బాగా పట్టుకుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ నానబెట్టేస్తాం. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 1/2 అవర్ తర్వాత మనం రెడీ చేసుకున్నాం. ఓకేనా? చూడండి, ఆయిల్ వేసేసుకున్నాం మనము. ఆయిల్లోనే ఇది కూడా గులాబీ పూలది గడ్డి కూడా దీంట్లో పెట్టేసుకున్నాము. పెట్టేసుకున్న తర్వాత ఇది కూడా 20 మినిట్స్ ఇది కూడా హీట్ ఎక్కింది అనుకోండి, మనకు మంచిగా ఫాస్ట్గా వచ్చేస్తాయి. దాన్ని చూపి ఇలానే ఇలా పెట్టుకొని చూడండి, మొత్తం అద్దకూడదు, హాఫే అద్దాలా. ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. ఫస్ట్ 1-2 అలా అవుతాయండి, తర్వాత వచ్చేస్తాయి. మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి మనము. అయిపోయిందండి, తీసుకోవాలి. ఇలా పెట్టేసాము. ఇలా దీన్ని ఇలా మధ్యలో అనుకొని చుట్కారం చాక తీసుకొని మధ్యలో ఫస్ట్ ఇలా అనుకున్నాం అనుకోండి, వచ్చేస్తాయి. ఇదిగో దీన్ని ఇలానే ఉంచుకోవాలండి, ఇది హీట్ ఎక్కుతుంది. ఇలా పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇదిగో అండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తే సరిపోతుందండి. మనకు గులాబీ పూలు రెడీ అయిపోయాయి. చిట్టి తల్లికి తినిపిద్దాము. తల్లి ఎలా ఉందో చెప్పు, ఎలా ఉందో చెప్పు. చూడండి, కరం ఉంటుంది, బాగా క్రిస్పీగా ఉంది. టేస్ట్ అయితే అదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది భూమి? సూపర్ ఉందా చెప్పు. పట్టుకో,
సూపర్ ఉందని చెప్పు. ఏమీగా ఉంది, అమ్మ బాగా చేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.